హాయ్ స్టూడెంట్స్, ఇక్కడ మీకు టాపిక్ ఏంటంటే అండి ఇంటర్నెట్ అంటే మన సబ్జెక్టు ఈ-కామర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ-కామర్స్లో మనం బిఫోర్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే యూనిట్ 3 గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. యూనిట్ 3లో ఇంటర్నెట్ అంటే ఏంటి, ఇంటర్నెట్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇంటర్నెట్ యొక్క పరిణామ క్రమం అంటే ఫస్ట్లో వచ్చేసరికి మన ఇంటర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్ అనేది డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఇంటర్నెట్ యొక్క పరిణామ క్రమం గురించి కూడా మనం ఏం చేస్తామంటే డిస్కస్ అనేది చేసుకుంటున్నాం. ఇప్పుడు దేనికోసం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ఇక్కడ మనకి క్వశ్చను ఇంటర్నెట్ యొక్క పరిణామ క్రమం రాసి దాని యొక్క ప్రయోజనం వివరించండి అని డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఈ క్వశ్చన్ డిస్కస్ చేసుకున్న తర్వాత కంటిన్యూషన్గా పరిణామ క్రమం గురించి ఈ విధంగా డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏంటంటే అడ్వాంటేజెస్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే పరిణామ క్రమం రాసి ఇంటర్నెట్ యొక్క అక్కడ ఏంటంటే ఇక్కడ దాని ప్రయోజనాలు వివరించండి. క్వశ్చన్ ఏంటి, దాని యొక్క ప్రయోజనాలు అంటే ఇంటర్నెట్ యొక్క ప్రయోజనాలు. ప్రయోజనం అంటే అడ్వాంటేజెస్. ఈ అడ్వాంటేజెస్ వచ్చేసరికి రాసుకోండి. ఇప్పుడు మీరు బిఫోర్ క్లాసెస్ కూడా మనం కంటిన్యూషన్స్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట అండి. ఓకేనండి, ఇది మీరు రాసుకుంటే కనుక మీకు యూజ్ అవుతుంది. అంటే కనెక్టివిటీ ఆర్ కమ్యూనికేషన్స్ అండ్ షేరింగ్ ఇన్ఫర్మేషన్స్ అండ్ నాలెడ్జింగ్ అండ్ లెర్నింగ్, address mapping and contact informations, selling and making money, banking, bills and shopping, donations and funding and internet, work from home, collaborations and access workforces. ఇవంతా ఏంటంటే అడ్వాంటేజెస్ కింద మనం ఇంటర్నెట్ యొక్క అడ్వాంటేజెస్ కింద మనం డిస్కస్ అనేది చేసుకున్నాం. అంటే దీనికి కొన్ని ఇమేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్నెట్ అడ్వాంటేజెస్ గురించి కొద్దిగా ఇదండి. ఇంటర్నెట్ యొక్క అడ్వాంటేజెస్ అంటే కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ బెస్ట్ సోర్సెస్ ఎడ్యుకేషన్, తర్వాత బిజినెస్ ఆపర్చునిటీస్, తర్వాత డైమెన్షింగ్ కల్చర్ గ్యాప్, తర్వాత టైం కన్జ్యూమింగ్ యాక్టివిటీస్, తర్వాత న్యూస్ అప్డేషన్స్, తర్వాత ఫాస్ట్ అండ్ ఈజియెస్ట్ కమ్యూనికేషన్స్, తర్వాత గ్లోబలైజేషన్స్, తర్వాత బిజినెస్ ఆపర్చునిటీస్. ఫస్ట్ ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, తర్వాత బెస్ట్ సోర్సెస్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ అనేది ఉంటుంది, తర్వాత డైమెన్షింగ్ కల్చర్ గ్యాప్ ఉంటుంది, తర్వాత టైం కన్జ్యూమింగ్ యాక్టివిటీస్ ఉంటుంది, తర్వాత న్యూస్ అప్డేషన్స్ అనేవి ఉంటాయి, తర్వాత ఫాస్ట్ అండ్ ఈజియెస్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది, తర్వాత జాబ్ సీకింగ్ ఉంటుంది, తర్వాత గ్లోబలైజేషన్స్ కింద కూడా మనకి ఉంటుంది మరి. ఇవి అడ్వాంటేజెస్ ఆఫ్ మనం ఇంటర్నెట్ కింద మనం డిస్కస్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు అదేవిధంగా డిసడ్వాంటేజ్ కింద డిస్కస్ చేసుకోవాలి. డిసడ్వాంటేజ్ అంటే ఏంటి, ఇది అడ్వాంటేజెస్ కదా,
ఇది అడ్వాంటేజెస్ కదా. మరి డిసడ్వాంటేజ్ అంటే ఏం చెప్పచ్చు మనం? డిసడ్వాంటేజ్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే డిసడ్వాంటేజెస్లో ఇక్కడ డయాగ్రామ్ ఏదండి, దీనివల్ల ఏం జరుగుతుందంటే క్రైమ్ అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి, ప్రైవసీ వస్తుంది, అడిక్షన్స్ వస్తాయి. ఇవన్నీ ఏంటి డిసడ్వాంటేజ్ కింద చదువుతుంది. తర్వాత హ్యాకింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ది ఇంటర్నెట్. అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఒకనండి. మోస్ట్ కామన్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది ఇంటర్నెట్ as the personal informations and social media is the very much vulnerable to hackers అనేవారు జరుగుతుంది. హ్యాకింగ్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతుంది. వైరస్ అనేది థ్రెడ్స్ ఆన్ ది ఇంటర్నెట్ క్యాన్ డ్యామేజ్ యువర్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్. వైరస్ అనేది కూడా అటాక్ అవ్వడం జరిగింది. టూ మచ్ ఎడిషన్స్ ఇంటర్నెట్ లీడ్స్ టైమ్ వేస్టేజ్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ ప్రొడక్టివిటీ అండ్ హెల్త్ ఇష్యూస్. అంటే హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అనేవి జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా హ్యాకింగ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నది. అంటే ఇది కూడా మనం ఏం చెప్పచ్చు అంటే డిసడ్వాంటేజెస్ కింద మనం చెప్పచ్చు. ఓకేనండి, ఇదంతా ఏం చెప్పచ్చండి, ఇదంతా కూడా మనం డిసడ్వాంటేజెస్ కింద మనం ఏం చేస్తామంటే అండి చెప్పుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మనకి తెలిసినట్లయితే, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఇంటర్నెట్ది మనం వివరించినట్లయితే ఒకసారి అడ్వాంటేజ్కి డిసడ్వాంటేజెస్కి డయాగ్రామ్స్ కూడా మనం చూస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా అంటే దీనివల్ల పాయింట్స్ ఏంటంటే ఇంటర్నెట్ బ్యాంకింగు, మ్యాట్రిమోనియల్ సర్వీసెస్, ఆన్లైన్ షాపింగు, ఆన్లైన్ టికెట్ బుకింగు, ఆన్లైన్ బిల్ పేమెంటు, డేటా షేరింగు, ఈమెయిల్స్. ఏంటివి అంటే మా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, మ్యాట్రిమోనియల్ సర్వీస్ ఉంటుంది, ఆన్లైన్ షాపింగ్ ఉంటుంది, ఆన్లైన్ టికెట్ బుక్ ఉంటుంది, ఆన్లైన్ బిల్ పేమెంట్ ఉంటాయి, డేటా షేరింగ్ అవుతుంది, ఈమెయిల్ ఉంటుంది. ఓకేనండి, ఈ విధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మరి దాని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి? దాని యొక్క డిసడ్వాంటేజ్ వచ్చేసరికి మనం డిసడ్వాంటేజెస్లో మనం పాయింట్స్ ఆల్రెడీ చదివండి. డిసడ్వాంటేజ్ అంటే హ్యాకింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటండి, హ్యాకింగ్ అనేది ఎక్కువ జరుగుతుంటాయి, క్రైమ్ అనేది ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది, వైరస్ అనేది థ్రెడ్ ఈజ్ ద ఫౌండ్. వైరస్ అనేది మనకి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా మాటండి మొత్తం ప్రాసెస్ అంతా కూడా మనకి ఈ విధంగా జరుగుతూ అనేది ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడు ఈ విధంగా మనకి ప్రాసెస్ అంతా జరిగినప్పుడు ఇక్కడ మనకి చూసినట్లయితే ఇంటర్నెట్ యొక్క డిసడ్వాంటేజెస్ పాయింటర్స్ కింద మనం చెప్పచ్చు. ఇంకా మనం చెప్పచ్చండి, ఇంకా డిసడ్వాంటేజ్ యొక్క పాయింటర్స్ అంటే ఏంటంటే తర్వాత సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అంటే మన సెక్యూరిటీకి మన పాస్వర్డ్, మన స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది ఇచ్చుకోవాలండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ కాకుండా మామూలుగా తెలిసిన అందరికీ 1 2 3 4 5 7 ఇలా ఇస్తూ ఉంటారు పాస్వర్డ్ అనేది మనం ఎప్పుడు కూడా అలా ఇవ్వకూడదండి. అంతేందండి, అలా ఇవ్వకుండా ఉండాలంటే మనం అవతల వ్యక్తికి తెలియకుండా ఉండాలంటే ఇట్ ఈస్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట అండి. ఓకేనండి, తర్వాత ప్రైవసీ, మనకి సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి కాబట్టి మన డేటా అనేది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి హ్యాకింగ్ అనేది అవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అండి. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే డిసడ్వాంటేజెస్ ఆఫ్ పాయింట్స్ కింద మనం ఏం చేయొచ్చు అంటే అండి డిస్కస్ అనేది చేసుకోవచ్చు. ఓకేనండి, తర్వాత ఏం డిస్కస్ చేసుకోవచ్చు అంటే డిసడ్వాంటేజ్. తర్వాత డిసడ్వాంటేజ్ వచ్చేసరికి సైబర్ క్రైమ్ జరుగుతుంది,
ఈ విధంగా మొత్తానికి ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఇంటర్నెట్ యొక్క డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ అంటే ఏంటి? ఇంటర్నెట్ యొక్క అడ్వాంటేజ్ ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు. తర్వాత మనము ఆర్డర్స్ అయినా పెట్టుకోవచ్చు. అంటే మనకు కావాల్సిన వెబ్సైట్ నుంచి మనం ఏంటంటే ఆర్డర్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, అంతే కదండి. ఏం చేస్తారు? ఆర్డర్స్ అనేది ఇస్తారు. తర్వాత ఆర్డర్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఏమవుతుంది? ఆర్డర్స్ ఇంకా ఇంటర్నెట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బిల్ పేమెంట్స్, ఓకేనా. ఆన్లైన్ బుకింగ్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట అండి. ఈ విధంగా ఈ ఇంటర్నెట్ యొక్క అడ్వాంటేజెస్. తర్వాత మనం ఓన్గా కూడా రాయొచ్చు. డిసడ్వాంటేజ్ హ్యాకింగ్ జరుగుతుంది, వైరస్ అనేది థ్రెట్ అవుతుంది. ఈ విధంగా మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటి ఇప్పుడు మనం ఎన్ని క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం ఏంటంటే ఇంటర్నెట్ యొక్క పరిణామక్రమం అంటే ఏమిటి, ఇంటర్నెట్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనేది మనం చెప్పుకున్నామండి. తర్వాత ఇంకేం చెప్పుకున్నామంటే ఏం చేసుకున్నామంటే ఇంటర్నెట్ పరిణామక్రమం, తర్వాత ఇంటర్నెట్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజ్ వచ్చేసరికి మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అడ్వాంటేజెస్ అంటే ఏం లేవండి, కింద చూడండి ఒకసారి. అడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ విధంగా కాస్ట్ ఎఫెక్టివ్, బెస్ట్ సోర్సెస్ రిడక్షన్స్, తర్వాత డైమెన్షనింగ్, కల్చరల్ గ్యాప్, టైమ్ కన్జ్యూమింగ్ యాక్టివిటీస్, న్యూస్ అప్డేషన్స్ అండ్ ఫాస్ట్ అండ్ ఎరేస్టర్స్ అండ్ జాబ్ సీకింగ్ ప్రాబ్లం. తర్వాత గ్లోబలైజేషన్, తర్వాత బిజినెసెస్. ఈ విధంగా అడ్వాంటేజెస్. అంటే పరిణామక్రమం అంటే ఏమిటి, దానికి అడ్వాంటేజెస్. తర్వాత డిసడ్వాంటేజెస్ కూడా మనం ఏం చేసామంటే అండి డిస్కస్ అనేది చేసుకున్నాం, ఓకేనా. తర్వాత అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనం తెలిసినట్లయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మెయిల్. ఇక్కడ క్వశ్చను, ఇక్కడ వాట్ ఈజ్ మెయిన్ ఈమెయిల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు 2 క్వశ్చన్స్ ఏంటండి? ఈ 2 క్వశ్చన్స్ ఏంటంటే ఒకసారి మనం చూసినట్లయితే ఈమెయిల్ ఇంటర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్ నిర్మాణం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఇది వాట్ ఈజ్ ఇంటర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది, ఇంటర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్లో లేయర్స్ ఏముంటాయండి? టీసీపీ అంటే ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ ప్రోటోకాల్, తర్వాత ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ అనేవి మనం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఆ క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ పరిణామక్రమం అంటే ఏమిటి, ఇంటర్నెట్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఇంటర్నెట్ యొక్క అడ్వాంటేజెస్ అంటే ఈ విధంగా మనం చెప్పచ్చు. ఇంటర్నెట్ యొక్క డిసడ్వాంటేజెస్ అంటే ఇదిగోండి ఈ విధంగా మనం చెప్పచ్చు అండి. ఇది ఒక క్లియర్గా చెప్పాలంటే ఇది ఒక అడ్వాంటేజెస్, నెక్స్ట్ ఇదేమో డిసడ్వాంటేజెస్, ఓకేనండి. ఓకేనా. ఇది అడ్వాంటేజెస్, తర్వాత ఏంటంటే డిసడ్వాంటేజెస్. ఏంటిది? ఇంటర్నెట్ యొక్క అడ్వాంటేజెస్ తర్వాత డిసడ్వాంటేజెస్ గురించి మనం ఏం చేస్తామంటే అండి చెప్పుకున్నాం అన్నమాట. అంటే ఇది అడ్వాంటేజెస్ ఆర్ డిసడ్వాంటేజెస్. తర్వాత ఇంకేంటి, ఇంటర్నెట్ పరిణామక్రమం అంటే క్వశ్చన్ రాసి దాని యొక్క అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ రాయాలన్నమాట అండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం క్వశ్చన్ ఏంటంటే ఈమెయిల్ యొక్క ప్రయోజనాల గురించి వివరించండి. అది కూడా ఇంటర్నెట్ అండ్ ఎక్స్టర్నెట్లో భాగం అని మనం చెప్పచ్చు, ఓకేనండి. ఇంటర్నెట్ ఈమెయిల్ అంటే ఏ విధంగా ఉంటుంది? ఈమెయిల్ అంటే ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే అండి వాట్ ఈజ్ ఈమెయిల్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈమెయిల్ యొక్క ప్రయోజనాలు ఏంటి, అంటే అడ్వాంటేజెస్ ఏంటి అని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నామండి. ఇక్కడ మనం చెప్పుకునే ముందు
Electronic mail is the method of exchange messages between people using electronic devices. Email entered limited use in the 1960s, but users could only send your users of the same computers. Some systems also supported from instant messaging, or where sender and receivers need to be online stimulations. అంటే వాట్ ఈజ్ మీన్ ఈమెయిల్ అంటే ఈమెయిల్ దగ్గరికి వచ్చేసరికి ఈమెయిల్ అంటే మీన్స్ ఎలక్ట్రానిక్ మెయిల్ కింద మనం ఏం చేస్తామంటే అండి, ఎలక్ట్రానిక్ మెయిల్ కింద మనం డిస్కస్ చేసుకుంటాం. ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్. ఈమెయిల్ మీన్స్ ఎలక్ట్రానిక్ మెయిల్. చూడండి ఒకసారి ఇక్కడ ఈమెయిల్ అంటే ఏంటంటే ఫస్ట్ నేమ్ ఆర్ లాస్ట్ నేమ్, అంటే క్రియేట్ యువర్ గూగుల్ అకౌంట్ కాదండి, మనం మెయిల్ క్రియేట్ చేయాలి. ఓకేనండి, మెయిల్ క్రియేట్ చేయాలంటే ఒకసారి ఇక్కడ ఈమెయిల్లో మనకి ఫస్ట్ నేమ్ ఇవ్వాలండి, తర్వాత లాస్ట్ నేమ్ ఇవ్వాలి, తర్వాత యూజర్ నేమ్ ఇవ్వాలని తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత మనకి @gmail సంబంధించిన మనం చూజ్ చేసుకోవాలి. యూ కెన్ యూజ్ లెటర్స్ అండ్ నెంబర్స్ అండ్ పీరియడ్స్. ఓకేనండి, తర్వాత పాస్వర్డ్, తర్వాత కన్ఫర్మ్ చేసుకోవాలి. గూగుల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈమెయిల్ గురించి మనం డిస్కస్ చేసే ముందు, ఈమెయిల్లో ఇక్కడ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ మెయిల్స్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ ఎక్స్చేంజెస్ మెసేజెస్ బిట్వీన్ people using electronic devices. Email entered limited use in the 1960s, but users could only send to users of the same computers. Some systems also supported a front of instant messaging where sender and receiving need to be online simultaneously. అంటే ఇక్కడ మనం క్లియర్గా ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఈమెయిల్ గురించి ఏమంటే వాట్ ఈజ్ ఈమెయిల్ యొక్క ప్రయోజనాలు ఎలా అంటే అండి, సౌలభ్యము అంటే ఒక మెమోను లేదా చిన్న నోట్ను అతి సులభంగా పంపవచ్చును. అంటే ఈమెయిల్ యొక్క సౌలభ్యం ఏం చెప్పచ్చు అంటే అండి, ఒక మెమోని తీసుకున్నాం అనుకోండి, ఒక మెమోని తీసుకుంటే చిన్న నోట్ని సులభంగా మనం పంపవచ్చు. తర్వాత ఫార్మల్ మరియు ఇన్ఫర్మేషన్ మెసేజ్ పంపవచ్చు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ అంటాం కదా, ఈడిఐ డాక్యుమెంట్ ఎంటర్ చేయించి, డాక్యుమెంట్స్ అనేవి మనం దేని ద్వారా పంపుతామంటే మనం ఆన్లైన్ ద్వారా పంపుతామండి. దేని ద్వారా పంపుతాం? ఆన్లైన్ ద్వారా మనం పంపడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా పంపుతాం కాబట్టి తర్వాత ఇక్కడ స్పీడ్ వచ్చేసరికి కమ్యూనికేషన్స్ నెట్వర్క్ యొక్క స్పీడ్ మీద ఆధారపడి ఈ మెసేజ్లను అత్యంత వేగంగా మనం ఏం చేస్తామంటే పంపుతాం. అంటే కమ్యూనికేషన్స్ నెట్వర్క్ యొక్క స్పీడ్ ఎలా ఉంటుందంటే అండి, వేగంగా ఉంటుంది అన్నమాట అండి. ఇక ఈ యొక్క స్పీడ్ వచ్చేసరికి తర్వాత చౌకైన పద్ధతి తర్వాత ఎలా ఉంటుందంటే చౌకగా ఉంటుంది అన్నమాట. ఆన్లైన్లో ఉన్న ఎడల పెద్ద ఖర్చు ఏమీ లేకుండానే ఈమెయిల్ మెసేజ్ మనం ఏం చేస్తామంటే పంపిస్తాం. తర్వాత ప్రింట్ చేయడానికి అనువుగా ఉండుట. ప్రింట్ చేయడానికి అనువుగా అంటే హార్డ్ కాపీని సులభంగా మనం ఏం చేస్తామంటే హార్డ్ కాపీ బదులు మనం సాఫ్ట్ కాపీ బదులు హార్డ్ కాపీని మనం ఏం చేస్తాం చూడండి. ఇప్పుడు వాట్సాప్లో ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారనుకోండి, ఆ విధంగా అన్నమాట అండి. తర్వాత ఆధారపడదగినది, ఈ మెసేజ్లు మిస్ అవుట చాలా అరుదుగా జరుగుతుంది. అంటే మెసేజ్లు మిస్ అవుట చాలా అరుదుగా జరుగుతుంది. అదనపు అన్ని మెయిల్స్ సిస్టంలో డెలివరీ అయినటువంటి మెసేజ్ గురించి ఎర్రర్ మెసేజ్ని అందజేస్తాయి. తర్వాత ఫస్ట్ ఏంటంటే అండి, చాలా సౌలభ్యంగా ఉంటుంది, స్పీడ్ ఎక్కువ ఉంటుంది, చాలా చౌకగా ఉంటుంది. తర్వాత గ్లోబల్ సదుపాయం ఉంటుంది. తర్వాత జనరాలిటీ ఉంటుంది. జనరాలిటీ అంటే ఇప్పుడు ఈ మెయిల్ మెసేజ్ కేవలం టెక్స్ట్ అన్నకే పరిమితమై ఉండలేదు. దీని ద్వారా గ్రాఫిక్స్, ఆడియో, వీడియో ఫైల్ను కూడా మనం ఏం చేయొచ్చు అంటే పంపిస్తాం అన్నమాట అండి. ఓకేనా, అంటే ఇప్పుడు జనరల్గా మనం తెలుసుకోవాలనుకుంటే మెయిల్ గురించి మనం మెయిల్ ప్రాసెస్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే క్రియేట్ యూజర్ నేము,
ఫస్ట్ నేము, లాస్ట్ నేము, యూజర్ చూజ్ అని ఈమెయిల్, ఈ విధంగా మనకి క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట అండి. ఓకేనండి. తర్వాత ఈమెయిల్ గురించి ఇంకా మనం క్లియర్గా రేపు డిస్కస్ చేసుకోవచ్చు. తర్వాత ఈమెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, హౌ టు క్రియేట్ ఈమెయిల్ యొక్క లాభాలు మీరు క్లియర్గా చూసినట్లయితే ఇవ్వండి. ఈమెయిల్ యొక్క లాభాలు ఇంకా ఈ విధంగా ఉంటుంది మరి. అంటే సౌలభ్యము, ఒక మెమోను లేదా చిన్న నోట్ని మనం అతి సులభంగా పంపవచ్చు. ఓకేనండి. ఫార్మల్ మరియు ఇన్ఫర్మేషన్ పంపవచ్చు. తర్వాత స్పీడ్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ తక్కువ, ఆధారపడి తగినగా ఉంటుంది, గ్లోబల్ సదుపాయం ఉంటుంది, జనరనాలిటీ ఉంటుంది మరి. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈమెయిల్ యొక్క అడ్వాంటేజ్ ఆల్రెడీ మీరు ఐసీటీలో డిస్కస్ చేసుకున్న టాపిక్స్ కూడా మీరు రాయొచ్చు మాట అండి. అంటే ఐసీటీలో ఏం డిస్కస్ చేసుకున్నారో, ఈమెయిల్ యొక్క వర్కింగ్ ఆర్ ఇన్నర్ ఈమెయిల్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది మనం చాలా విషయాలు అనేవి తెలుసుకున్నమాట అండి. ఇక్కడ మీకు ఏంటంటే ఇది ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తామంటే చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట అండి. ఓకేనండి. ఇది మీకు ఈమెయిల్ గురించి మనం చెప్పుకున్నాం. తర్వాత ఇంకేం చెప్పుకున్నాం అంటే అండి ఈమెయిల్ గురించి. తర్వాత ఇప్పుడు ఎన్ని క్వశ్చన్ చెప్పుకున్నామంటే ఇందులో 3 క్వశ్చన్స్ అనేవి చెప్పుకోవడం జరిగింది. అంటే ఏం క్వశ్చన్ అంటే ఏంటండి, ఫస్ట్ ఇంటర్నెట్ వర్కింగ్ ఏంటండి, ఇంటర్నెట్ వర్కింగ్. తర్వాత ప్రాసెస్, ఇంటర్నెట్ అనేది ఎలా పనిచేస్తుంది, ఎక్స్ట్రానెట్ అంటే ఏంటి, ఎక్స్ట్రానెట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అలా ఇంటర్నెట్ అంటే ఏంటి, ఎక్స్ట్రానెట్ అంటే ఏంటి, ఇంట్రానెట్ అంటే ఏంటి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనండి. తర్వాత ఇక్కడ తర్వాత క్వశ్చన్ ఏంటంటే ఇంటర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ఇంటర్నెట్ యొక్క ఏంటనేది యొక్క ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. తర్వాత టీసీపీ ప్లేయర్స్, టీసీపీ అప్లికేషన్స్, టీసీపీ ఐపీ, ఈ లేయర్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనండి. తర్వాత హౌ టు ఇంటర్నెట్ వర్కింగ్, హౌ ది ఇంటర్నెట్ వర్కింగ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకున్నాం. ఎక్స్ట్రానెట్ అంటే ఏంటి, ఓకేనా. తర్వాత ఇంటర్నెట్ ఎక్స్ట్రానెట్ డిఫరెన్స్ ఏంటి. ఓకేనండి. ఈ విధంగా మనం ఏం చేసామంటే అండి డిస్కస్ అనేది చేసుకున్నాం. ఓకేనా. తర్వాత ఈ క్వశ్చన్ అయిపోయిన ముందు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అండి ఇంటర్నెట్ యొక్క పరిణామ క్రియను రాసి దాని యొక్క ప్రయోజనాలు వివరించండి. ఇది క్వశ్చన్ మనం చెప్పుకుంటున్నాం. తర్వాత పరిణామక్రమం ఏ విధంగా ఉంటుంది, ఇంటర్నెట్ యొక్క భావన. ఓకేనండి. ఐపీ అడ్రస్ ఈ విధంగా డిస్కస్ చేసుకున్నాం. తర్వాత అంటే ఇంటర్నెట్ యొక్క హ్యాకింగ్ డిసడ్వాంటేజ్ ఒక హ్యాకింగ్ కింద మనం చెప్పచ్చు. ఓకేనండి. తర్వాత దాని యొక్క అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఇంటర్నెట్. ఓకేనండి. తర్వాత ఇంటర్నెట్ యొక్క అడ్వాంటేజెస్. ఓకేనండి. ఈ విధంగా మనం ఇంటర్నెట్ గురించి కాన్సెప్ట్స్ అనేవి త్రూ టీసీపీ ఆర్ ఐపీ ప్రోటోకాల్స్ మొత్తం అన్నీ కూడా మనం ఇంటర్నెట్కి సంబంధించిన కాన్సెప్ట్ అంతా కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనం క్లాసెస్ అనేవి
డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఇంటర్నెట్లో సంబంధించిన డిసడ్వాంటేజెస్ కూడా ఇంకా మనకు ఉన్నాయండి. అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత ఈమెయిల్ గురించి కూడా చెప్పుకున్నాం. ఈమెయిల్ గురించి ఆల్రెడీ మీరు ఈమెయిల్ యొక్క వర్కింగ్ అనేది ఏ విధంగా మనకి వర్క్ అయ్యింది, ఎలా క్రియేట్ చేశారు, ఏంటి, ఓకేనండి. ఈ విషయాలు అన్నీ కూడా మనం ఏం చేసుకున్నాం అంటే అండి డిస్కస్ అనేది మనం చేసుకున్నాం, ఓకేనండి. తర్వాత ఇంటర్నెట్ అంటే ఏంటి, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఇంటర్నెట్ యొక్క సర్వీసెస్, ఓకేనా. కనెక్టివిటీ అండ్ కమ్యూనికేషన్స్, షేరింగ్ ఏ విధంగా ఉంటుంది. తర్వాత ఒకసారి మనం ఇవన్నీ మనం చూసుకున్నాం అన్నమాట అండి. అంటే రేపు ఎక్స్ట్రానెట్ అంటే ఏంటి, ఎక్స్ట్రానెట్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎక్స్ట్రానెట్ వర్కింగ్ అవ్వడానికి ప్రాసెస్ ఏంటి అనేవి ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో మనం ఏమైనా ఉంటే కనుక దాని గురించి మనం డిస్కస్ అనేది చేసుకుంటాం అన్నమాట. ఓకేనండి. ఇప్పుడు మీకు థర్డ్ యూనిట్ జరుగుతుందండి. థర్డ్ యూనిట్ ఏంటంటే ఇంటర్నెట్ అండ్ ఎక్స్ట్రానెట్ గురించి మనం డిస్కస్ అనేది చేసుకుంటున్నాం. దీని గురించి ఇంటర్నెట్ ఆర్ ఎక్స్ట్రానెట్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మనం ఏం చేస్తున్నామంటే అండి డిస్కస్ అనేది మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఈమెయిల్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఈమెయిల్ వల్ల ఏంటంటే, ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ వల్ల మనకి ఏంటంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి డాక్యుమెంట్ ఎలక్ట్రానిక్ రూపంలో, మన హార్డ్ కాపీ రూపంలో అది ఏమవుతుందంటే అండి, ఓకేనా, ఏమవుతుంది, అలా కాకుండా సాఫ్ట్ కాపీ రూపంలో మనం పంపిస్తాం. హార్డ్ కాపీ అంటే మనం మళ్ళీ స్కాన్ చేసి మనం ప్రాసెస్ అంతా చేయాలన్నమాట. అలా కాకుండా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఆ మెసేజ్ అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది అన్నమాట అండి, ఈమెయిల్ అనేది. దానివల్ల సౌలభ్యంగా ఉంటుంది. ఇలా మీకు రాసిన పేపర్స్లో మీకు చదువుకోవచ్చు అన్నమాట అండి, ఓకేనండి. లేదంటారా, కొద్దిగా ఇమేజెస్ ఇచ్చాం కదండి, ఆ ఇమేజెస్ అనేవి మీరు చెప్పుకోండి, సరిపోతుంది, చూసుకోండి, సరిపోతుంది, ఓకేనండి. తర్వాత ఇది అడ్వాంటేజెస్ అడ్వాంటేజ్ ఆఫ్ ఈ కామర్స్ కింద మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది ఈమెయిల్ యొక్క ప్రయోజనాలు అండి. వీటిని గ్లోబల్ సదుపాయం, జనరాలిటీ, తర్వాత సౌలభ్యం, స్పీడు, తర్వాత ప్రింట్ చేయడానికి అనుకుంటా ఆధారపడుతుంది. గ్లోబల్ సదుపాయం, జనరాలిటీ, ఓకేనండి. ఈ విధంగా మీకు క్రియేట్ అవుతుంది. తర్వాత ప్రాసెస్ గురించి కాస్ట్ ఎఫెక్టివ్, ఇది అడ్వాంటేజెస్, ఇది ఈమెయిల్ యొక్క ప్రయోజనాలు. ఈమెయిల్ అంటే ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ ఈమెయిల్స్, మెసేజ్ అనేవి ఎక్స్చేంజ్ చేస్తారన్నమాట. ఎలక్ట్రానిక్ మెయిల్ is the method of exchanging of messages between people using electronic devices, and email entered limited use in the 1960s, but users could only send to users of the same computer. Some systems also supported a form instant messaging where sender and receiver need to be online simultaneously, ఓకేనండి, ఆన్లైన్ సైమల్టేనియస్లీ, ఓకేనా. విల్ ఇస్ ద మెథడ్ ఎక్స్చేంజ్ ఆన్లైన్ సైమల్టేనియస్లీ బిట్వీన్ పీపుల్ యూజింగ్ ఎలక్ట్రానిక్ డివైజెస్, ఈమెయిల్ ఎంటర్డ్ అని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మీరు మెయిల్ గురించి చూసుకున్నట్లయితే, ఈ మెయిల్ వల్ల ఏంటంటే సౌలభ్యం ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, చౌకైన పద్ధతి ఉంటుంది, తర్వాత ఆధారపడదగినది ఉంటుంది, తర్వాత గ్లోబల్ సదుపాయం ఉంటుంది, తర్వాత జనరాలిటీ అనేది ఉంటుంది అన్నమాట. ఏముంటుంది, జనరాలిటీ అనేది ఉంటుంది. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే క్లాసెస్ అనేది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ట్రానెట్ అంటే ఆల్రెడీ మీరు ఎక్స్ట్రానెట్ గురించి డిస్కస్ చేయడం అనేది బిఫోర్ క్లాసెస్లో జరిగింది. ఎక్స్ట్రానెట్ అంటే ఏంటి, ఆ ఎక్స్ట్రానెట్ అంటే ఏంటి, ఎక్స్ట్రానెట్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది కూడా మనం ఏం చేస్తామంటే అండి
డిస్కస్ అనేది మనం చేసుకుంటాం మరి. ఓకేనండి, ఈ విధంగా మనం క్లాసులు చెప్పుకుంటూ నెక్స్ట్ క్లాస్కి మనం వెళ్తున్నాం. ఇది 3rd యూనిట్ అండి. ఓకేనండి, ఈ విధంగా మనం క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ.